సో గమ్తో కూడా అదంతా స్టిక్ చేసేసి ఏదైతే కొబ్బరి స్టిక్స్ ఉన్నాయో దాన్ని కూడా షేప్ నీట్గా షేప్ కట్ చేసి దాన్ని కూడా మంచిగా కైట్ షేప్లోకి వచ్చేలాగా నీట్గా కూడా వాళ్ళు స్టిక్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడే రెడీ అవుతుంది, నేనే రెడీ చేసిస్తాం. వాళ్ళు ఆర్డర్ ఇస్తే నేనే రెడీ చేసిస్తాం పెద్ద పెద్ద పతంగులు. ఓకే, మీరు కూడా నేనే ఎన్ని ఫీట్లు కావాలి నా దగ్గర 2-3 months బిఫోర్ ఆర్డర్ ఇస్తే నేను ఎన్ని ఫీట్ కావాలి అన్ని ఫీట్లు పతంగ రెడీ చేసిస్తాం. మీరు తయారు చేసినటువంటి ఇన్ని ఏళ్ళు వృత్తిలో ఉన్నా అన్నారు కదా, మరి ద బిగ్గెస్ట్ కైట్ ఏదని చెప్తారు? అంటే ఎన్ని ఫీట్స్ వరకు మీరు తయారు చేస్తారు? 2 years బిఫోర్ ఇచ్చిన 10 feet కైట్ ఇచ్చిన 2 10 feet కైట్స్. సో అది కూడా ఆర్డర్ ఇచ్చారా? ఆర్డర్ ఇస్తేనే చేశారా? వాళ్ళు తెలుగు ఫిల్మ్ స్టార్ ఉంది. ఓకే, వాళ్ళు చెప్పింది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారా? ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది. ఓకే, వాళ్ళు పిఏ వాళ్ళ కాంటాక్ట్ నుంచి వచ్చింది. వాళ్ళు నా ఫిల్మ్ స్టార్ ఉంది, నాకు ఎక్కడ తీసుకోవాలి అన్న 2 పతంగ రెడీ చేసింది. 2 months బిఫోర్ నాకు చెప్పింది వచ్చి. నేను రెడీ చేసిన. వాళ్ళు ఒక డిసెంబర్లో తీసుకు వెళ్ళిపోయింది పతంగులు 2 డిసెంబర్లో తీసుకోవాలి. రైట్, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అంటే వీళ్ళకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఫీట్లు పతంగ కావాలి నాకు చెప్తే నేను 2-3 months బిఫోర్ చెప్తే నేను రెడీ చేసేస్తా. నీకు ఎన్ని ఫీట్లు కావాలి అన్ని ఫీట్లే. పతంగ ఎగరడానికి ఖాళీ పెట్టేదానికి కాదు, డిస్ప్లే కానికి కాదు, పతంగ ఎగరాలి. అట్లా పతంగ రెడీ చేసిస్తాం మనం. సో ఇది విన్నారు కదా. సో మొత్తానికి కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న అన్ని షాపుల వాళ్ళకి కూడా అందరూ సింగ్స్ ఆల్మోస్ట్. సో వాళ్ళకి తెలుగు కూడా కొంచెం కొంచెమే వచ్చు. సో విన్నారు కదా తిను చెప్పిన దాన్ని బట్టి. సో 2 years బిఫోర్ అయితే అంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారంట. దాన్ని బట్టి చూస్తే ఐ థింక్ సంక్రాంతి ఈవెంట్ ఉండుంటుంది. సో దాని పరంగా అంటే కూడా మొత్తం కూడా డెకరేట్ చేయాలని చెప్పేసి తీసుకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. సో అయితే 2 పతంగులు కూడా దాదాపు 10 feet అని చెప్పారు కదా. 10 feet ద బిగ్గెస్ట్ పతంగులు తయారు చేసి ఇచ్చారంట 2. అంటే ఏమాట ఇది రౌండ్ స్టిక్ ఉంటది కదా, ఇది దీనికి 10 feet అవుతుంది. ఇది రౌండ్ స్టిక్ 10 feet. సో అవి కూడా వీళ్ళు తయారు చేసినటువంటి పతంగులు ఏవైతే ద బిగ్గెస్ట్ పతంగులు ఉన్నాయో అవి కూడా DCM లో తీసుకెళ్లడం జరిగిందంట. సో ఇండస్ట్రీ నుంచి వచ్చారు, తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. సో అది కూడా ఒక అంటే సంక్రాంతి ఈవెంట్లో భాగంగా సో ఇక్కడికి వచ్చి అంటే అమెరికా నుంచి అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళే వచ్చే వీళ్ళ కస్టమర్స్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు భారీ ఎత్తున వస్తారని చెప్పుకోవచ్చు మనము. సో వీళ్ళకి సేలింగ్ అనేది కూడా బాగానే జరుగుతుంది. కొంచెం అంటే లాభం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఒక రోజు మీకు 2,000 రూపాయలు వస్తాయి కదా. సో ఇది ఒక రోజు అయితే 2,000 రూపాయలు సంపాదిస్తారు వీళ్ళు. ఉన్న 4-5 షాపుల నుంచి అంతా కలిపి కూడా ఒక 2,000 రూపాయలు అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఇది దాదాపు అదేవిధంగా వీళ్ళ చేతి కింద కూడా 25 మంది వర్కర్స్ కూడా ఉన్నారు. సో ఇది కొంచెం వాళ్ళైతే వర్క్ చాలా మంచిగా హ్యాండ్మేడ్ పతంగులు అని చెప్పుకోవచ్చు. హ్యాండ్మేడ్ కైట్స్ చాలా చక్కగా నీట్గా ఓపిక్గా కూడా చేస్తున్నారు. సో మొత్తానికి వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా పతంగులు రెడీ, ఇది కలర్ పతంగులు నేను రెడీ చేసిన. ఇది నేనే హ్యాండ్మేడ్, మొత్తం కలర్ నేనే చేసిన. ఇది కూడా హ్యాండ్మేడ్ నా ఇంట్లో కలర్ చేసిన మనం. ఇది మొత్తం హ్యాండ్మేడ్ ఉంది కలర్. వైట్ పేపర్ వస్తుంది. వైట్ పేపర్ తోనే మొత్తము హ్యాండ్మేడ్ గ్రీన్ వేసి కూడా అక్కడక్కడ కూడా మనకి వైట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే టోటల్గా మిక్స్డ్గా చాలా బాగుంది. చాలా చక్కగా నీట్గా ఎంతో పేషెన్స్గా ఎంతో ఓపిక చేశారు కదా. ఇది అడుగుతుంది కదా అన్న వేరే కలర్ కావాలి వేరే కలర్. అందుకే ఈ సంవత్సరం నేను 2-3 months 2 years నుంచి బిఫోర్ ఏం చేస్తున్నాం, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కలర్ వేస్తున్నాం మనం మంచిగా. అది ఒక్కొక్క ఇయర్ కూడా ఒక్కొక్క కలర్ ఎంచుకొని వాళ్ళ ఆర్డర్స్ మేరకు వీళ్ళు చేస్తూ ఉంటారు. కస్టమర్ ఏకడతానే అన్న బ్లాక్ కలర్ వస్తుంది, రెడ్ వస్తుంది, ఎల్లో వస్తుంది, మంచి కలర్ కావాలి. మీకు ఎప్పుడు అంటే ఈ షాప్ ద్వారా ఎప్పుడు అంటే బోర్ అనిపించలేదా? ఈ వర్క్ ఎందుకు అంటే 8 months నుంచి చేయాలి కదా, ఎందుకు అనిపించలేదా? వేరే ఏదైనా వృత్తి చూసుకున్నా అనిపించలేదా? ఏం అనిపించలే, ఇది నాది ఫ్యామిలీ బిజినెస్ కదా, అందుకే ఏం అనిపించలే. ఇది ఇంకా చాలా ఇంట్రెస్ట్ అవుతుంది పని ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిజాం కాలం నుంచి కూడా ఇదే వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వృత్తికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి కూడా వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. సో అక్కడ చూసుకుంటే మరి ఎప్పుడైనా ఈ రాజకీయ నాయకుల నుంచి కూడా పొలిటికల్గా మీకు ఎప్పుడైనా ఇట్లా సపోర్ట్ దొరికింది. ఏమైనా సపోర్ట్ దొరుకుతుంది.
కావాలంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు చేస్తుంటారు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే? చేస్తుంటారు సపోర్ట్. ఏమైనా కావాలంటే అన్న షాప్లో పోలీసు వాడు వచ్చి దమ్ చేస్తున్నారంటే వాళ్ళు వచ్చి ప్రెసెంట్ మీ కాన్స్టిట్యున్సీకి ఎవరు ఉన్నారు? ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నాడు బీజేపీ. ఓకే, మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు ఇంతవరకు? సపోర్ట్ చేస్తాడు వాడు, ఏమైనా సపోర్ట్ చేస్తాడు వాడిని. మనీ పరంగా ఎప్పుడైనా సపోర్ట్ చేశారా? చేసింది. చేశారు. మాట పరంగా కావచ్చు, మనీ పరంగా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఏమైనా అంటే వాడు వచ్చి సపోర్ట్ చేస్తాడు. ఏం వాళ్ళకి నాకు టెన్షన్ లేదు, వాడు ఏం చేయలే, మంచి పని చేసినాడు. చాలా బాగుంది వాడు. సో ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. సో వీళ్ళ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే తను. సో ఏది ఏమైనా కూడా మనీ పరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు సపోర్ట్ బాగానే దొరుకుతుందని కూడా చెప్తున్నారు. రైట్, ఒక్కసారి వీళ్ళ తయారీ విధానం చూపించండి. అయితే బాబోలి మాంజా అది నేనే రెడీ చేసిన. అది కూడా మొత్తం అది కూడా హ్యాండ్ మేడేనా? హ్యాండ్ మేడ్ ఉంది మొత్తం. అంటే అది ఆ థ్రెడ్ కూడా అంటే ఎట్లా దేంతో తయారు చేస్తారు? ఇది మాంజా వస్తుంది, దాంట్లో చేసినాం. దాంట్లో కాంచి ఉంటుంది, దాంట్లో కాంచి ఇంకా ఇంకా వేరే వేరే ఐటమ్ ఉంటుంది. దాంట్లో ఇంకా కలర్ వస్తుంది. ఎన్ని కలర్, నీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ కలర్, వేరే వేరే కలర్లో రెడీ చేస్తాం. అదే కూడా నేనే చేసిన, మా షాప్లో చేసినాం. రైట్, మాంజా కూడా హ్యాండ్ మేడేనంట. చూస్తున్నారు కదా, ఈ గల్లీలో ఉన్నటువంటి షాపులన్నీ కూడా ఆల్మోస్ట్ కైట్ షాప్సే ఉన్నాయి. ఇక్కడే కైట్స్ దొరుకుతాయి. అదేవిధంగా మేకింగ్ పతంగుల తయారీ కూడా ఇక్కడే జరుగుతుంది. మొత్తానికి ధూల్పేట్కి రావాల్సిందే మనం కైట్స్ తీసుకోవాలి, కొనుగోలు చేయాలంటే కూడా. మీరు వాళ్ళని చూసుకుంటే కనుక ఇద్దరు అమ్మలు కనిపిస్తున్నారు, ఒక ఆంటీ ఒక అమ్మ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు కదా. సో ఆవిడ సీనియర్ అంట వీళ్ళకి. సో వాళ్ళు కూడా పతంగుల తయారీ చేసేవాళ్ళు. సో పతంగులు కూడా చాలా ఇయర్స్ నుంచి చేశారు. సో ఆ అమ్మ కూడా చాలా సీనియర్ అంట. కాకపోతే అమ్మకి తెలుగు రాదు, వీళ్ళకి ఎవరికి కూడా. వీళ్ళకి కొంత మాత్రం తెలుగు వచ్చు. ఆ అమ్మ ఏమవుతారు మీకు? సో ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళ అంటే ఈ షాప్ ఓనర్ వాళ్ళ అమ్మనంట, అమ్మగారు. సో పతంగులు కూడా చాలా తయారు చేశారు. ఇప్పుడు సీనియారిటీ వచ్చేసింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు కొంచెం అంటే ఆమెకి చేతకి ఇప్పుడైతే పతంగులు తయారు చేయట్లేదు. ఇక్కడ షాప్ని అయితే చూసుకుంటున్నారని చెప్పుకోవచ్చు, వీళ్ళకు ఒక పెద్ద దిక్కుగా. సో అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళకి అప్పగించారు, వీళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఎప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా ప్లాస్టిక్ అయితే చేయము, పేపర్ అయితే వేస్తామని చెప్తున్నారు. ఎన్ని ఏళ్ళు అయినప్పటికీ కూడా మొత్తం ఇదే ఏళ్ళ నుంచి ఉంది, ఇంకా ఇలాగే కొనసాగుతుంటుంది మా వృత్తి అని చెప్తూ ఉన్నారు వాళ్ళు.